అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది. ఆనియన్స్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ రెడ్ అయినాయి. బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు టమాటాస్ వేసుకుందాం. ఇప్పుడైతే టమాటోస్ సాఫ్ట్గా అయినాయి కదా. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం మనం. దాంట్లో బాయిల్ చేసినవి. పసుపు వేస్తున్నా తగినంత. కారం వేసుకుందాం. ఇప్పుడు తగినంత సరిపోయేంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోస్తున్నాయి. ఇప్పుడు వాటర్ అయితే పోసేసిన. ఇప్పుడు బాయిల్ అవ్వడానికి 10 minutes అవుతుంది. 10 minutes మూత పెట్టి ఉడికింది. కొంచెం గార్లిక్ మరి కొంచెం ధనియాల మసాలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ ఉంటే, లేకపోతే దంచుకుంటే సరిపోతుంది మసాలా. ఇప్పుడైతే ఎగ్ కర్రీ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుందాం దాంట్లోకి. థిక్గా వస్తుంది, గ్రేవీ వస్తుంది ఈ మసాలా యూజ్ చేయడం వల్ల. చికెన్ కర్రీకి కూడా యూజ్ చేయొచ్చు. మసాలా వేసుకున్నాం కదా, మంచిగా కలిపేసుకున్నాం. అయితే టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో చెప్తుంది. బాగుంది. కొరియాండర్ అయితే వేస్తున్నా నేను. కొత్తిమీర వేసేసా. మంచిగా కలుపుకొని 2 minutes అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది. యమ్మీ ఎగ్ కర్రీ. 2 minutes తర్వాత చూసుకుందాం ఎలా అయిందో. రెడీ అయిపోయింది మన ఎగ్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.